पेड़ पौधे और हम पेड़ पौधे और हम అంటే మనము చెట్లు గురించి మొక్కలు వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాము. पेड़ पौधे और मानव का संबंध बहुत पुराना है. మనకు వచ్చేసి మానవునికి సంబంధము చెట్లకి చాలా అవినాభావ సంబంధం ఉంది. वे ना కేవల్ ప్రకృతికి శోభ బడాతే హై, అది వచ్చేసి ప్రకృతిని శోభ చేయడమే అంటే అందంగా చేయడమే కాకుండా చెట్లు అనేటువంటిది ప్రకృతికి అందాన్ని ఇచ్చేది మటుకే కాకుండా బల్కి హమారే జీవన్ కా ఆధార్ హై, మన యొక్క జీవితానికి ఆధారమైనటువంటివి ఏంటి అంటే చెట్లు అనమాట. पेड़ पौधों का हमारे जीवन में महत्व చెట్లు చేమలు వచ్చేసి మన యొక్క జీవితంలో ఏ విధంగా చోటు చేసుకుంటూ ఉన్నాయంటే పేడ్ హవాసే కార్బన్ డైఆక్సైడ్ లేతే హై, మనకు వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ మనము ఇచ్చేటువంటి మనము వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. ఆర్ హమే సాన్స్ లేనే కెలియే మనము పీల్చుకునే దానికోసము శుద్ధ ఆక్సిజన్ దేతే హై, శుద్ధమైనటువంటి ఆక్సిజన్ మనకు అందిస్తుంది. హమే ఫల్ సబ్జియా అనాజ్ ఔషధియా और ఇమారతి లకడీ పేడోం సే బి ప్రాప్త హోతీ హై, మనకు వచ్చేసి బిల్డింగ్లు కట్టాలన్నా లేకపోతే వచ్చేసి కూరగాయలు కావచ్చు, తినేటువంటి కూరగాయలు కావచ్చు, ధాన్యాలు కావచ్చు, లేదా ఔషధ గుణాలతో కూడినటువంటి కావచ్చు, లేదా వచ్చేసి మనకు వచ్చేసి కిటికీలు కావచ్చు, చెట్ల నుంచి మనకు లభిస్తూ ఉన్నాయి. పేడ్ మిట్టికి కటావ్ రోక్తీ హై, మన యొక్క మట్టిని యొక్క సామరస్యాన్ని తగ్గిస్తుందన్నమాట. సో ఎలా అంటే వర్షాలు అనేమే సహాయక హోతీ హై, ఈ యొక్క మట్టి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. వర్షాలు వచ్చేదానికి ఇది సహాయం చేస్తూ ఉంటుంది. और बढ़ते प्रदूषण को हम करने में మదద్ కర్తే హై, ఇక్కడ వచ్చేసి బాగా డెవలప్ అయ్యేదానికోసంగా ఇక్కడ వచ్చేసి వాతావరణము బాగా ప్రకృతి అంతా శోభాయమానంగా ఉండేదానికి ఇది हम करने में मदद करते हैं, మనకు సహాయపడుతుంది. ఏ పశు పక్షిयों के लिए घर और इंसानों के लिए ठंडी ఛాయా ప్రదాన్ करते हैं, అదే కాకుండా పశు పక్షులు కోసము ఇల్లుగా మారుతుంది మరియు ఇన్సానో కే లియే టండి ఛాయా ప్రదాన్ కర్తే హై, అక్కడ తన నీడలో ఉన్నటువంటి వాళ్ళ కోసంగా అనేకమైనటువంటి తనకు నీడ అనేటువంటిది అందిస్తుంది చెట్లు అనమాట. సరే, చెట్లని మనం ఏ విధంగా కాపాడుకోవాలి? హమారే కర్తవ్యం, మన యొక్క కర్తవ్యం ఏమిటి? ఆజ్కే సమయమే जनसंख्या बढ़ने और शहरीकरण के कारण पेड़ों की अंधाधुंध कटाई हो रही है. ఇక్కడ ఇచ్చినటువంటి ఇప్పుడు మనకు వచ్చేసి ఆజ్కే సమయ ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో వచ్చేసి జనసంఖ్య అనేటువంటి పెరిగిపోతూ ఉంది. తర్వాత వచ్చేసి మనము చెట్లనంతా నరుక్కుంటూ ఈ యొక్క వాతావరణం విలేజ్ అనేటువంటిది లేకుండా వచ్చేసి నగరాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. జిస్సే పర్యావరణ బిగాడ్ రహా హై, చెట్లను కొట్టడం వల్ల వచ్చేసి వాతావరణం అంతా అటే ఉండిపోతుంది. ఆమె పేడ్ పౌదో మే మహత్వకు సమజానా చాహియే, మనకు చెట్లు చేమల యొక్క మనము మహత్వాన్ని దాని యొక్క గుణాలను మనము తెలుసుకోవాలి. ముందు అధిక్ సే అధిక్ వృక్షారోపణ కన్నా చాహియే, మనం ఎంతవరకు చెట్లని నాటగలుగుతామో అంతవరకు చెట్లని ఇంకా నాటుతూనే ఉండాలి. లగే హుయే పేడోంకే ఉచిత దేఖ్భాల్ ఔర్ సురక్షా కర్నీ చాహియే, అదే కాకుండా చెట్లను నాటేయడం మటుకే కాకుండా దాన్ని సురక్షితంగా చూసుకునేటువంటి బాధ్యత మనకు ఉన్నది. బినా కారణ్ పేడ్ కాట్నే యా ఉన్కి టహనియా తోడ్నే సే బచనా చాహియే, మనం వచ్చేసి అన్నెసరిగా వచ్చేసి చెట్లని కొట్టేయడము, తర్వాత వేరుతో కూడా పెకలించడము, ఇలాంటి పనులు వచ్చేసి చేయకూడదు. వచ్చేసి వాటిని కాపాడాలి. బినా కారణ్ పేడ్ కాట్నేయా ఉన్కి టహనియా తోడ్నేసే బచనా చాహియే, మనం వచ్చేసి అన్నెసరిగా మనం వచ్చేసి చెట్టని వాటిని వచ్చేసి కాపాడాలి అని చెప్పేసి మనం ఇందాక నేర్చుకున్నాము. ఏది పేడ్ నహీ హోంగే తో, మనకు చెట్లు కానీ లేకపోతే పృథ్వీ పర్ జీవన్కి కల్పన కర్నా అసంభవ్ హోగా, మనకు చెట్లు కానీ లేకపోతే మనం వచ్చేసి జీవితం అనేటువంటిది అసంభవంతో కూడినటువంటిది. ఇస్లియే హమే హర్ విశేష అవసర్ పర్ కమ్ సే కమ్ ఏక పౌదా జరూర్ లగ్నా చాహియే, మనం వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి మన యొక్క ఒక ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి రోజులో అంటే మనకు వివాహమైనటువంటి రోజు కావచ్చు, లేదా పుట్టినరోజు సమయాల్లో మనం వచ్చేసి వీలున్నంత వరకు చెట్లని మొక్కలను నాటడము మన యొక్క కర్తవ్యంగా మనము భావించాలి. మనము కర్తవ్యంగా తీసుకుని దాన్ని పాటించాలన్నమాట.